నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే గిరిరాజస్వామిన్యితి నామినే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామిన్యితి నామినే. నమస్తే సారస్వతే దేవ్యై గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గురు శిష్య పరంపరా. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకము. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహించబడినది. 1 శ్రీకృష్ణ భగవానుడు, 2 బ్రహ్మదేవుడు, 3 నారదుడు, 4 వ్యాస మహర్షి, 5 మధ్వాచార్యులు, 6 పద్మనాభుడు, 7 నృహరి, 8 మాధవుడు, 9 అక్షోభ్యుడు, 10 జయతీర్థుడు, 11 జ్ఞానసింధువు, 12 దయానిధి, 13 విద్యానిధి, 14 రాజేంద్రుడు, 15 జయధర్ముడు, 16 పురుషోత్తముడు, 17 బ్రహ్మణ్యతీర్థుడు, 18 వ్యాసతీర్థుడు, 19 లక్ష్మీపతి, 20 మాధవేంద్రపురి, 21 ఈశ్వరపురి నిత్యానంద ప్రభువు అద్వైతాచార్యులు, 22 శ్రీ చైతన్య మహాప్రభువు, 23 శ్రీల రూప గోస్వామి స్వరూపుడు సనాతన గోస్వామి, 24 శ్రీల రఘునాథదాస గోస్వామి జీవ గోస్వామి, 25 శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, 26 శ్రీల నరోత్తమదాసు ఠాకూరులు, 27 శ్రీల విశ్వనాథ చక్రవర్తి, 28 శ్రీల బలదేవ విద్యాభూషణుడు, శ్రీల జగన్నాథదాస బాబాజీ, 29 శ్రీల భక్తి వినోద ఠాకూరులు, 30 శ్రీల గౌరకిషోరదాస్ బాబాజీ, 31 శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, 32 శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. త్రయోదశాధ్యాయము 13వ అధ్యాయము. ప్రకృతి పురుషుడు చైతన్యము. 1-2 శ్లోకములు. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః.
అర్జున ఉవాచ అర్జునుడు పలికెను ప్రకృతిని పురుషుని చ కూడా ఏవా నిశ్చయముగా క్షేత్రము క్షేత్రమును ఎరిగినవాడు ఏవా నిశ్చయముగా చ కూడా ఇదంతయు వేదితిం తెలుసుకొనుటకు ఇచ్చామి నేను కోరుచున్నాను జ్ఞానమును జ్ఞేయం చ జ్ఞానలక్ష్యమును కూడా తెలియదగినది కేశవ ఓ కృష్ణ. శ్రీ భగవానువాచ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు పలికెను ఈ శరీరము కౌంతేయ ఓ కుంతీపుత్ర క్షేత్రము ఇతి ఈ విధముగా అభిధీయతే చెప్పబడును ఏతత్ దీనిని ఎవడు వేతి తెలుసుకొనును తాం దానిని ప్రాహు చెప్పబడును క్షేత్రజ్ఞుడు ఇతి అని తత్తు విదహ్ దీనిని ఎరిగిన వారిచే అర్జునుడు ఇట్లు పలికెను ప్రియమైన ఓ కృష్ణ ప్రకృతి మరియు పురుషుని భోక్త గూర్చి క్షేత్రము మరియు క్షేత్రమును ఎరిగిన వానిని గూర్చి జ్ఞానము మరియు జ్ఞాన లక్ష్యమును గూర్చి నేను ఎరుగదలిచితిని. శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఓ కౌంతేయ ఈ దేహము క్షేత్రము మరియు ఈ దేహమును ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడు అని పిలువబడును. భాష్యము ప్రకృతి పురుషుడు భోక్త క్షేత్రము దేహము క్షేత్రజ్ఞుడు క్షేత్రమును ఎరిగిన వాడు జ్ఞానము జ్ఞాన లక్ష్యములను అర్జునుడు ఎరుగుటకు ఆరాటపడుతుండెను. అర్జునుడు ఈ విషయములను గూర్చి విచారణ చేసినప్పుడు ఈ దేహము క్షేత్రముగా చెప్పబడునని దేహము ఎరిగినవాడు క్షేత్రజ్ఞునిగా పిలువబడునని శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. ఈ దేహము బద్ధజీవికి కర్మక్షేత్రము. బద్ధజీవి భౌతిక జీవితములో చిక్కుకొని ప్రకృతిపై ఆధిపత్యము వహించుటకు యత్నించును. ఆ విధముగా భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహించు తన సామర్థ్యమును అనుసరించి అతడు కర్మక్షేత్రమును పొందును. దేహమే ఆ కర్మక్షేత్రము. ఆ దేహం ఎట్టిది? ఆ దేహము ఇంద్రియములతో కూడినట్టిది. బద్ధజీవి ఇంద్రియ సుఖములను అనుభవింపదలుచును. ఇక ఆ ఇంద్రియ సుఖమును అనుభవించుటకు గల సామర్థ్యమును అనుసరించి అతనికి ఒక దేహము కర్మక్షేత్రము అందించబడును. కనుక దేహము బద్ధజీవుని క్షేత్రము లేక కర్మక్షేత్రముగా చెప్పబడును. దేహాత్మబుద్ధి లేకుండా అట్టి దేహమును ఎరిగిన వాడు క్షేత్రజ్ఞుడని చెప్పబడును. క్షేత్రముకు మరియు క్షేత్రజ్ఞునకు అనగా దేహము మరియు దేహమును ఎరిగిన వానికి నడుమగల భేదమును ఎరుగుట కష్టమేమీ కాదు. ఉదాహరణకు బాల్యము నుండి వృద్ధాప్యము వరకు దేహములో అనేక మార్పులు ఏర్పడుతున్నను దేహదారి మాత్రము ఏ మార్పుకు గురికాడు. ఈ విధముగా క్షేత్రముకు మరియు క్షేత్రజ్ఞునకు నడుమ భేదము ఉండును. ఇట్లు బద్ధజీవుడు తాను దేహము కంటే భిన్నుడనని అవగాహన చేసుకోగలడు. జీవుడు దేహములో స్థితుడై ఉండునని ఆ దేహము శైశవము నుండి బాల్యముకు బాల్యము నుండి యవనమునకు యవనము నుండి వృద్ధాప్యముకు మార్పు చెందుతుండునని మరియు దేహపు యజమాని తన దేహము అట్లు మార్పు చెందుటను ఎరుగునని దేహినోస్మిన్ అను శ్లోకములో వర్ణించబడినది. 2:13లో దేహపు యజమానియే క్షేత్రజ్ఞుడు అనుట స్పష్టము. జీవుడు నేను సుఖముగా ఉందును, నేను పురుషుడను, నేను స్త్రీని, నేను శునకమును, నేను మార్జాలమును అని భావిస్తుండును. ఇవి క్షేత్రజ్ఞుని దేహ ఉపాధులు మాత్రమే. కానీ క్షేత్రజ్ఞుడు దేహముకు భిన్నుడు. వస్త్రముల వంటి అనేక వస్తువులను మనము ఉపయోగించినను మనము వాటికంటేనూ భిన్నులమని ఎరుగుదుము. అట్లే మరి కొద్దిగా ఆలోచించినచో మనము దేహము కంటే భిన్నులమని స్పష్టముగా ఎరుగగలుగుదుము. నేను నీవు లేక దేహము గల వారెవరైనను క్షేత్రజ్ఞుడు అనగా కర్మక్షేత్రమును ఎరిగిన వారమని చెప్పబడుదుము. దేహము క్షేత్రము లేక కర్మక్షేత్రముగా పిలువబడును. భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయములలో దేహమును ఎరిగిన వానిని
జీవుడు గూర్చి ఎట్టి స్థితిలో అతడు దేవాది దేవుని ఎరుగగలడనే విషయమును గూర్చి వివరముగా వర్ణించబడినది. భగవద్గీత నడుమగల 6 అధ్యాయములలో దేవాది దేవుని గూర్చి భక్తియుక్త సేవా విషయములో జీవాత్మ మరియు పరమాత్మకు నడుమగల సంబంధమును గూర్చి వర్ణించబడినది. ఈ అధ్యాయములో దేవాది దేవుని దివ్యస్థితి మరియు జీవాత్మ యొక్క పరతంత్ర స్థితి స్పష్టముగా తెలుపబడినది. జీవులు అన్ని వేళలా పరతంత్రులైనను మరుపు కారణముగా వారు దుఃఖముల పాలవుతుందురు. కానీ పుణ్యకర్మలచే జ్ఞానవంతులైనచో ఆర్ధి, జిజ్ఞాసు, అర్ధార్థి, జ్ఞాని అను వివిధ రూపములలో పరమపురుషుని చేరుకొందురని కూడా వర్ణించబడినది. ఇప్పుడు ఈ 13వ అధ్యాయపు ఆరంభము నుండి జీవుడు భౌతిక ప్రకృతితో ఎట్లు సంపర్కముకు వచ్చునో మరియు ఏ విధముగా అతడు ప్రకృతి బంధముల నుండి శ్రీకృష్ణ భగవానుని కృపచే కామ్యకర్మలు, జ్ఞాన సముపార్జన, భక్తియుక్త సేవ అను వివిధ పద్ధతులతో విముక్తుడగునో వివరించబడినది. జీవుడు భౌతిక దేహముకు పూర్తిగా భిన్నుడైనను ఏదో విధముగా అతడు దానితో సంబంధమును పొందును. ఆ విషయము కూడా వివరించబడినది.